ఎగ్జామ్స్ వాళ్ళకి వెళ్ళాలనుకునే వరకు ఎలాంటి ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈ రోజు మనకు తెలియజేయడం సీనియర్ కౌన్సిలర్ వంశీకృష్ణ గారు సమాధానాలు ఇస్తారు. ఈ మామూలుగా విదేశాలకు వెళ్ళాలనే ఎలాంటి ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా డీల్ చేస్తామండి. యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ అండ్ జర్మనీ. సో ఒక్కొక్కసి ఉంటాయి అనమాట. సపోజ్ ఇప్పుడు యూఎస్ వెళ్ళాలంటే కలిసి టోఫెల్ అండ్ ఐఎల్స్ రాయాలి. కంపల్సరీ కాదు, బట్ బేస్డ్ అపాన్ ద యూనివర్సిటీ ఆల్మోస్ట్ కావాలా, లేదంటే మంచి స్కాలర్షిప్ రావాలని కోసం చెప్పేసి ఆ జిఆర్ఈ రాస్తుంటారు. జిఎం వచ్చేసి ఎవరైతే ప్రిఫర్ చేస్తున్నారో ఎంబీఏ స్టూడెంట్ యూఎస్ ఆ కంట్రీ యూఎస్కి వెళ్ళాలి సరే ఈ జీమాట్ ఎగ్జామ్ అనేది రాయాలి. కంపల్సరీ ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్ అండి. అండ్ ఓన్లీ ఎంటైర్లీ ఇంగ్లీష్ బేస్డ్. దీస్ ఆర్ ద 4 మాడ్యూల్స్ అనమాట. అంటే ఈ ఎగ్జామ్ రాస్తే ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ ఐదర్ యూకే ఆర్ జర్మనీ ఆల్ దీస్ కంట్రీస్ నుండి ఎన్ని కంట్రీస్ కి 7 కంట్రీస్ చేస్తామండి. యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్. దీస్ ఆర్ ద కంట్రీ. ప్రాసెసింగ్ విధానం అనేది ఒక్కో కంట్రీకి వచ్చి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే రికమెండేషన్ లెటర్స్, ఎస్ఓపి అండ్ ట్రాన్స్క్రిప్ట్స్ అంటే ఏ యూనివర్సిటీ నుంచి అయితే పర్టికులర్ యూనివర్సిటీ దగ్గర నుంచి ట్రాన్స్క్రిప్ట్స్ తీసుకురావాలి. ట్రాన్స్క్రిప్ట్స్ అని ఏంటంటే ఒక అరేంజ్ చేసి యూనివర్సిటీకి సెండ్ చేయాలన్నమాట. సో కెనడా ఇవేంటంటే వాళ్ళ డాక్యుమెంట్స్ ట్రాన్స్క్రిప్ట్స్ కాకుండా జిరాక్స్ అండ్ స్కాన్ డాక్యుమెంట్స్ యూనివర్సిటీకి పంపించేస్తాం అనమాట. ఐఎల్ అంటే ఇవన్నీ స్కాన్ డాక్యుమెంట్స్ ఆ యూనివర్సిటీ పంపించిన తర్వాత మనకి 7 days or 8 days 10 days on the university will be getting the offer letter అనమాట. సో ఆ లెటర్ వచ్చిన తర్వాత ఇంకా ఎంత ఫీజు అకౌంట్కి ఎంత ఏందనేది మొత్తం దాంట్లో మెన్షన్ అయి ఉంటుంది అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఫీజు కట్టేసుకొని ఇంకా డ్రాప్ ఇస్తాను. ఎట్లాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? అబ్రాడ్స్కి వెళ్ళొచ్చు, మీరు బ్యాచిలర్స్కి వెళ్ళొచ్చు, అది వెళ్ళదు మాస్టర్స్కి వెళ్ళొచ్చు. ఇన్కేస్ మాస్టర్ వెళ్ళాలంటే ఏంటంటే బీకామ్ డిగ్రీ అని కంప్లీట్ అవుతుంది, లేదంటే టెక్ ఆర్ఎల్స్ ఎనీ డిగ్రీ లైక్ నర్సింగ్ కానీ లేదంటే ఫిజియోథెరపీ కానీ ఏదైనా 4 years డిగ్రీ కానీ లేదా 3 years డిగ్రీ కంప్లీట్ చేసిన అబ్రాడ్స్కి వెళ్ళొచ్చు అనమాట. ఒక యూఎస్ కాకుండా కంట్రీస్ యూకే కానీ జర్మనీ కానీ ఇలాంటి కెనడా కానీ వీకి ఏంటంటే కంపల్సరీ ఐఎల్స్ కానీ లేదంటే ఒక ఎగ్జామ్ రాయాలండి. సో ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ప్రాసెస్ మొదలవుతుంది అనమాట. బట్ యూఎస్ వెళ్ళాలి ఏంటంటే వితౌట్ జిఆర్ఈ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అండ్ వితౌట్ జిఆర్ఈ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి అనమాట. ఏంటంటే కౌన్సిలర్స్ వాళ్ళ ప్రొఫైల్ బట్టి కౌన్సిలర్స్ వెళ్ళచ్చు అనమాట. యూనివర్సిటీ వస్తుంది మీకు ఏ ఎగ్జామ్స్ ఎక్కువ అవుతుంది, మీకు ఈ యూనివర్సిటీకి వెళ్ళాలనేది కౌన్సిలర్స్ అనేది క్లియర్ కదండి. ఓకే, కాల్స్ తీసుకుందామండి. రాజు గారు, హలో రాజు గారు. హలో రాజు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. చెప్పండి రాజు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇది నాకు మీటింగ్ అయిపోయిందండి. ఓకే, హలో వినపడండి. రాజు గారు డైరెక్ట్ గా మాట్లాడండి, టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా తగ్గించేసి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి బయట. ఓకే అండి, చెప్పండి. అంటే కంప్లీట్ అంటున్నారు, ఎలా వెళ్ళాలి యాక్చువల్గా ఏ కంట్రీ ఫేస్ నాకు అది మెన్షన్ చేయలేదండి. బట్ ఎనీవే ఒకవేళ మెడిసిన్కి వెళ్ళాలనుకుంటే ఏంటంటే సెపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయండి. దానికి ఎక్సలెన్సీ అనే వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉండవు అంటే మెడిసిన్స్ టైం. సో ఆ విఎఫ్ఎస్ అంటే ఆ వీసా ఫెసిలిటీ కలిసేసి అని చెప్పేసి ఒక ఉంటుంది అనమాట. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు యూకే వెళ్ళాలనుకుంటున్నాను, పీ ల్యాబ్ అనేవి ఒక ఎగ్జామ్ ఉంటుంది అనమాట. పీ ల్యాబ్ రాసిన తర్వాత క్వాలిఫై అయిపోయిన తర్వాత సెక్షన్స్ ఉంటాయి. మొత్తం ఒక సెక్షన్ వచ్చి ఇక్కడ అండర్ చేస్తారంట. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటంటే అబ్రాడ్స్లో అంటే కంట్రీ అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఆ కంట్రీలో వెళ్ళాలంట. సో ముందర విజిటింగ్ వీసా కింద 6 months అప్లై చేసి విజిటింగ్ వీసా మీద అక్కడికి వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే విల్ బి గివింగ్ ద ఆఫర్ లెటర్. అప్పుడు పంపిస్తాను అనమాట. సో మీరు క్వాలిఫై అయ్యారు, మీరు రావచ్చు అని చెప్పి ఇలా ఉంటుంది అనమాట మెడికల్. ఓకే, ఇంకో కాల్ సుధాకర్ హైదరాబాద్ నుండి. హలో సుధాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడిగి. ఓకే ఓకే, అది ఏంటంటే డిపెండెంట్ వీసా మ్యారేజ్ కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళొచ్చండి, లేకపోతే ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అది వీలవుతుంది. యాక్చువల్గా వచ్చేసి మీకు 95లో అయిపోయింది అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ గ్యాప్లో ఏం చేశారనేది వాళ్ళకి మెన్షన్ చేయాలండి క్లియర్గా. సో మన 95 దగ్గర నుంచి ఇప్పుడు దాకా 2011 వరకు మీరు ఏం చేశారు, ఏమైనా జాబ్ చేశారా, సో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్ని ప్రొవైడ్ చేయాలండి కంపల్సరీగా. ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసి అవి పర్ఫెక్ట్గా ఉంటే డాక్యుమెంట్స్ దెన్ గెటింగ్ ఆఫ్ ద వీసా ఛాన్సెస్ విల్ బి మోర్. ఎనీవే మీరు ఒకసారి ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే ఆ అకాడమిక్ డీటెయిల్స్ అని నాకు మెయిల్ చేయండి ఒకసారి. sauryaconsultancy@gmail.comకి మెయిల్ చేస్తే నేను దానికి చూసి మీకు తగ్గ యూనివర్సిటీస్ లేదంటే పాసిబిలిటీ ఉంటే చెప్తాను, లేదంటే ఇన్ కేస్ ఐ క్యాన్ సే వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. ఓకే వంశీకృష్ణ గారు, ఈ స్టూడెంట్ వీసా మీద వెళ్ళాలనుకునే వాళ్ళు, అలాగే H1 వీసా జాబ్ వీసా మీద వెళ్ళాలనుకునే వాళ్ళు ఎలాంటి కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది? యాక్చువల్గా వచ్చేసి H1 వీసాస్ మేము చేయమండి, ఓన్లీ స్టూడెంట్ వీసాస్కి మీ ప్రాసెస్